హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ర్యాబిట్ డ్రాయింగ్ని ఏ విధంగా డ్రా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ర్యాబిట్ యొక్క హెడ్ అవుట్లైన్ని ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేయడం జరుగుతుందో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ డ్రా చేయాలి. ఆ తర్వాత ర్యాబిట్ యొక్క మౌత్ని మనం డ్రా చేసుకొని దాని చిన్ ఏరియాని కూడా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ర్యాబిట్ యొక్క 2 ఇయర్స్ని మనం డ్రా చేసుకోవాలి. ఈ ఇయర్స్ని నేను ఇక్కడ ఏ షేప్లో అయితే డ్రా చేస్తున్నానో ఎగ్జాక్ట్గా అదే షేప్లో వచ్చే విధంగా మీరు కూడా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ర్యాబిట్ యొక్క టాప్ వ్యూ నెక్ అవుట్లైన్ని కొద్దిగా డ్రా చేసుకొని ఆ తర్వాత ర్యాబిట్ యొక్క నోస్ అవుట్లైన్ని డ్రా చేయాలి. తర్వాత ర్యాబిట్ యొక్క ఐస్ని ఇండికేట్ చేస్తూ ఈ విధంగా ఒక సర్కిల్లో దాని ఐస్ని మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ర్యాబిట్ యొక్క నెక్ అవుట్లైన్ దగ్గర నుంచి దాని టాప్ వ్యూ అవుట్లైన్ని ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ర్యాబిట్ యొక్క బాటమ్ సైడ్ ఉన్న నెక్ అవుట్లైన్ని డ్రా చేస్తూ దాని ఫ్రంట్ వైపున ఉన్న 2 లెగ్స్ని అక్కడే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ర్యాబిట్ యొక్క ఫింగర్స్ కూడా క్లియర్గా విజిబుల్ అయ్యే విధంగా మనం డ్రా చేయాలి. ఆ తర్వాత ర్యాబిట్ యొక్క స్టమక్ ఏరియాని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ర్యాబిట్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న లెగ్ని ఇక్కడ నేను ఏ షేప్లో అయితే డ్రా చేస్తున్నానో ఆ షేప్లో డ్రా చేస్తూ అలాగే ఆ లైన్ని అలా ఎక్స్టెండ్ చేస్తూ దాని టెయిల్ అవుట్లైన్ని కూడా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాని ఫింగర్స్ని కూడా మనం డ్రా చేయాలి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సులభంగా ర్యాబిట్ యొక్క డ్రాయింగ్ని ఒక నార్మల్ పెన్తో మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.